తీరా గూట్లే. నన్ను పట్టుకోవటానికి ఎంత ధైర్యం నీకు? నేనేమి పరాయి ఆడదాన్ని పట్టుకోలేదు, నా భార్యనే పట్టుకున్నా. తాళి కట్టినంత మాత్రాన ఇష్టం లేని భార్యను బలవంతం చేసే హక్కు ఏ భర్తకు లేదురా. అది చెప్పడానికి నువ్వెవరే? నేనెవర్నా? రూపను నీ నుంచి కాపాడటానికి పట్టిన దెయ్యానిరా. చూడు రూప, ఈ నాటకాలన్నీ నా దగ్గర సాగు. నీ గారాలన్నీ ఆ ముసల్దాన్ దగ్గర చూపించుకో. ఈ రోజు నీ సంగతి తేల్చేస్తా. నా సంగతి తేల్చుకుంటావా? రా రారా. నేను కౌగిలించుకున్నానంటే నీ ఎముకలు పటపట విరిగిపోతాయి. ఎముకల్లో సున్నం ఉండదు. రారా రారా, మగాడువైతే రారా. తమ్ముంటే రారా రారా రారా. నేను ముందే చెప్దాం అనుకున్నాను. అమ్మాయికి దెయ్యం పట్టింది. వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు కూడా ఇట్టాగే జరిగింది. దీనికి దయ్యం కూడా పట్టిందా? ఇక్కడే ఉండు. ఓ మీరా? రండి రండి. మీ వారు ఉన్నారా అండి? లోపలికి రండి. మంగా మంగా, తొందరగా రా. పెద్దరాయుడు గారి కోసం చిన్నరాయుడు గారు వచ్చారు. ఓహో, చిన్నరాయుడు గారా? పెద్దరాయుడు గారు ఇంకా కొంపకు రాలేదు. ఏ గుండో గోపురానో పట్టుకుని తిరుగుతున్నారు. మీరొచ్చారుగా, మాకదే చాలు కదొక్క. మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. నీకు ఆ రోజు వార్నింగ్ ఇచ్చాము. వారం రోజుల లోపల ఆయన చేత మాల్ తీయించాలని. ఎక్కడ తీయించావు? ఆయన తీయరంట. అయితే నిన్ను వదలవంట. నీ థియేటర్కే వచ్చేస్తావంట. అమ్మో, అంత పని చేయకండి. ఇప్పటికే నా కొంపలో 3 కొప్పులు ఉన్నాయి. మీ 2 కొప్పులు చేరాయంటే నా కొంప కురుక్షేత్రం అయిపోతుంది. అయితే నువ్వే ఇక్కడికి వచ్చేసాయి. 1/2 చేసుకుంటాం. తప్పు తప్పు తప్పు. మీరు భారతీయ స్త్రీలు అలా చేయకూడదు. ఆహా, మా భారతీయుడు మమ్మల్ని వదిలేస్తే ఈ వయసునంతా ఆరేసుకుని పారేసుకోవాలా? తప్పు లేదు, ఒప్పు లేదు. మేము చెప్పినట్టు చెయ్యి. ఓరి దేవుడు, నా కొంప కొలంబైపోద్ది. నా భార్యకు నేను అర్జెంట్ గా బిడ్డని ఇవ్వకపోతే నాకు డబ్బులు రావు. డబ్బులు ఇవ్వకపోతే దాసగాడు నన్ను కాయిమా కింద కొట్టేస్తాడు. అయ్యో, చిన్నరాయుడు కూడా పైకి వెళ్ళిపోతే మాకెవరు దిక్కు? పెద్దరాయుడు కూడా లేడు కదా. అవునవును, ఇవాళ వద్దులే మన శోభనం, రేపు పెట్టుకుందాం. నేను వస్తా. రండి. నేను పోతా. పోయి ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను. కర్మ కర్మ. ఆ అబ్బాయికి, అదే మా పక్కింటి ఆనంద్కి మగతనం లేదనుకుంటా. ఆహా, పెళ్ళై ఇన్నాళ్ళైనా పెళ్ళానికి ఏ వీళ్ళు లేవు, వాంతలు లేవు. దానికి అటు ఇటు కాని వాడితో కాపురం చేయటం ఏ ఆడదానికైనా కష్టమేనమ్మా. చేతావత గాని మొగుడు మంచమంతా ఉన్నాడని తమ చేతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి పెళ్ళాన్ని రాచిన పని పెడతారంట రాత్రిళ్ళు. పైగా గొడ్రాలని మాటలతో హింసిస్తారంట. అలాంటి కొయ్యి మొగుడు దొరికితే ఏ ఆడదాని జీవితమైనా నరకమే. భజగోవిందం గారు. ఓ మీరా? రండి చిన్నరాయుడు గారు. ఏంటి చాలా కోపంగా ఉన్నారే? కోపంగా మరేంటి? నా పెళ్ళాం నన్ను దగ్గర రానకపోతే అది నా తప్ప. దానివల్ల నా పక్కింటి ఆడాలంతా నన్ను కొయ్య అంటున్నారు. ఈ న్యాయమా? అన్యాయం అన్యాయం, ఇది చాలా పెద్ద న్యాయం. మీరు చెప్పండి, నేను కొయ్యేలా కనిపిస్తున్నానా? మిమ్మల్ని చూస్తే అలా అనిపించట్లేదు. అయినా మేం చెప్తాంలేండి ఊళ్ళో వాళ్ళందరికీ. ఏమని? అది మీరు కొయ్యా కాదని. ఆయన ఆ విషయం మీకెలా తెలిసింది? ఎవరైనా అడిగితే ఇది రహస్యం, ఎవరితో చెప్పకూడదు అంటావు కదక్క. ఇవాళ మన ముగ్గురికి శోభనం కదా, అన్ని విషయాలు మీకే తెలుస్తాయి. రండి.
ఇక్కడ చూడండి. చూస్తాం చూస్తాం. అది కాదండి, ఇక్కడ చూడండి. చూస్తాను. అది కాదండి. కొంచెం ఉండండి. మంగా నీ థియేటర్లోనా నా థియేటర్లోనా? అయ్యో. నా థియేటర్ అనుకో నువ్వు బాధపడతావు, నీ థియేటర్ అనుకో నేను బాధపడతాను. అందుకని ఇద్దరం ఒకే థియేటర్ లో. ఒకే థియేటర్లోనా? అవునండి, ఇది నేను అక్కా చెల్లెలం కదా, అందుకని కష్టమైనా సుఖమైనా ఇద్దరం సమానంగానే పంచుకుంటాం కదక్కా. అవును చెల్లి. చూడండి. నమ్మిన నాకే టోకర్ ఇచ్చి నా థియేటర్ లోనే చేసుకోవడానికి ఆపవయ్యా. ఎవరిని ఎవరు మోసం చేశారో తెలుస్తూనే ఉంది. మీరే నన్ను మోసం చేశారు. చావగల మొగుణ్ణి నేను ఉండగా పరాయి మొగాడితో కులకాలనుకోవడం పతి ద్రోహం కాదా? పెళ్ళా ఉండగా మరోదాన్ని కట్టుకోవడం సత్యద్రోహం కాదా? నేను మగాడిని ఏమైనా చేస్తాను, కానీ మీరు ఆడోళ్ళు రోడ్డును పడకూడదు. పళ్ళు రాలగొట్టి చేతులు పెడతాను, జాగ్రత్త. మగాళ్ళు ఎంతమంది నేను కట్టుకోవచ్చు, ఆడాలు మాత్రం మడి కట్టుకుని కూర్చోవాలి. మగాళ్ళకు ఒక న్యాయం, ఆడాళ్ళకు ఒక న్యాయమా? రామ భారత స్త్రీ నోటి వెంట ఇలాంటి అపవిత్ర మాటలా? మా మీద కోపంతో పవిత్రమైన అయ్యప్ప వాళ్ళని అడ్డం పెట్టుకుని మమ్మల్ని మోసం చేయడానికి నీకు సిగ్గుగా లేదు? అంటే అది చాలే ఆపు. ఇంత జరిగినా మేము నీలా ప్రవర్తించలేదు. ఇదంతా నీకు బుద్ధి రావాలని మేము ఆడిన నాటకం. నాటకమా? ఈ జన్మలో అయ్యప్ప మాల తీనని ఆనంద్తో చెప్పావటగా. ఆనంద్ మాతో చెప్పి బాధపడ్డాడు. ఆ రోజు ఆనంద్ మన ఇంటికి వచ్చినప్పుడు మీరు లోపలున్నా కూడా లేరని చెప్పాం. మీరు వినాలని ఆనంద్తో సరసాలాడాం. అది చూసి మీరు మాల తీయడానికి శబరిమలకి వెళ్ళింది కూడా మాకు తెలుసు. నీలో మగాన్ని రెచ్చగొట్టి నీతో మాల తీయించడానికి ప్లాన్ వేసాం కదక్కా. మోసం, దగ, అందరూ కలిసి నాటకం ఆడి నాకు ద్రోహం చేశారు. ఏడి ఆనంద్? ఆనంద్ ఎక్కడా? ఇక్కడ. నేను ఇచ్చిన సలహాతో నాకు ఫిట్టింగ్ పెడతావా? ఎలా ఉంది నా దెబ్బ? వస్తా. థియేటర్ బుకింగ్ స్టార్ట్. అందరూ కలిసి నన్ను వెధవం చేసేస్తారా? నో, నేను మళ్ళీ మాల వేసేస్తా. మేము వదులుతావా? రండి. వదలండి. ఏ థియేటర్ అయితే ఏంటి, అందరూ ఒకే థియేటర్ లో అడ్జస్ట్ అయిపోదాం. పదండి. అయితే రండి. ఒరేయ్, ఈరోజు పేపర్ చూసావా? ఏంటి? ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వలేదని ఆ దాసుగాడు ముగ్గురిని లేపేశాడు. అవునా? అయితే దాస్ గాడు పని ఫినిష్. వాడిని అరెస్ట్ చేసి బొక్కలు తోసేస్తారు. ప్రస్తుతానికి మా ప్రాబ్లం క్లియర్. ఏమయ్యా, మీ బాస్ జైల్లో సువ్వ లెక్క పడుతున్నాడా? సువ్వలు లెక్క పెట్టాల్సిన కర్మ ఆయనకు లేదు. నీలాంటోడు ఎముకలు లెక్క పెడతాడు. 3 మర్డర్లు చేశాడట, ఇంకా జైల్లో వేయలేదా? ఆయనే మర్డర్ చేశాడని నీ దగ్గర సాక్ష్యం ఉందా? ఆయనకి ఇట్లాంటివన్నీ ఒక ఆట. హాయిగా డ్రింక్ వేసుకొని రెస్ట్ తీసుకుంటున్నాడు. అవన్నీ పక్కనట్టే ముందు వడ్డీ డబ్బులు కట్టు. అది రేపు ఉదయాన్నే మీ ఇంటికి వచ్చి ఇచ్చేస్తానులేండి. రేపు వచ్చి అవునవును, sure. అవును, నీకు కారు ఉండాలిగా? అవునండి, ఫారిన్ కార్ అండి. ఆహా, అయితే దాని తాళాలు ఇచ్చేయి. ఎందుకు? తీసుకెళ్ళడానికి. ఆ కార్ తీసుకుని వెళ్తే నా ప్రెస్టీజ్ ఏమైపోవాలండి? పిస్టేజ్ అంట, పిస్టేజీ. నెల రోజుల నుంచి వడ్డీ కట్టలేనోనికి బోడి పిస్టేజ్ ఒకటి. ఇక నువ్వు నెల రోజులు వడ్డీ కట్టకపోయినా పర్వాలేదు, ఈ కార్ తో సరిపోయింది. పదరా. కార్ తీసుకుని వెళ్తే నేను ఇంటికి ఎలా వెళ్ళానండి? నడుచుకుంటే ఎందుకుంటే ఎందుకు వెళ్తారా? ఆటోలో వెళ్తారు గాని కదండి. అప్పు చేసి పప్పు కూడానే. పదరా. హుసేనా నేను వచ్చి చెప్తానన్నా. అరే, అడమటికి వెళ్ళి, నేను వచ్చి దాస్ గారికి చెప్తాను. నా కార్. ఏమిట్రా ఈ న్యూసెన్స్ అంతా? ఏం చేయండి, నా పెళ్ళ నన్ను దగ్గరకే రానివ్వటలేదు. ముట్టుకుంటే చాలు అరుస్తుంది. అప్పుడు నా ధైర్యం అంతా హుష్కాకే. ఓ పని చేయి, ఓ క్వార్టర్ రమ్ము కొట్టు, ధైర్యం దానం అదే వస్తుంది. ఈ మధ్య నా పెళ్ళ అదోలా బిహేవ్ చేస్తుందిరా. దగ్గరికి వెళ్తే చాలు దయ్యంగా మారిపోతుంది. మందు కొట్టిన వాడి దగ్గరికి మంత్రగాడి దగ్గరికి ఏ దయ్యం రమ్మన్నా రాదు. గో అండ్ ట్రై.